నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ముందుగా నా ఆరోగ్యం గురించి ప్రార్థనలు చేస్తున్న వాళ్ళకి, ఎంక్వైరీ చేస్తున్న వాళ్ళకి, తొందరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా కామెంట్స్లో పెడుతున్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. తొందరలోనే రికవర్ అవుతున్నాను, ఇంకా మీ ముందుకు రావాలి లైవ్లో అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి కూడా అతి తొందరలోనే క్లియర్ చేసుకొని ఖచ్చితంగా మీ ముందుకు వస్తాను. చాలా ఇంపార్టెంట్ టాపిక్, దయచేసి చివరిదాకా వినండి. ఇది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. సహజంగా యూట్యూబర్స్ దీన్ని టచ్ చేయాలన్నా ఇలాంటి టాపిక్, నేషనల్ మీడియా టచ్ చేయాలన్నా కూడా 1-2 సార్లు ఆలోచిస్తారు. మనం రిస్క్ తీసుకొని ఈ సబ్జెక్ట్ గురించి, ఈ కంటెంట్ గురించి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. రాజకీయ ప్రసంగాల్ని మన దేశం ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయంలో భారతదేశం ఒక కీలకమైన మలుపులో నిలిచింది. ఇటీవల రాజకీయ మరియు భద్రతా వర్గాల్లో ఒక వివాదాస్పద ప్రకటన తీవ్ర జాతీయ చర్చను రేకెత్తించింది. సిపిఐ-ఎంఎల్ లిబరేషన్ విద్యార్థి విభాగమైన ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఏఐఎస్ఏ జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా బహిరంగంగా 2వ స్వాతంత్ర సమరం అని పిలుపునిచ్చారు. అంతేకాకుండా బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ వంటి రాజకీయ ప్రత్యర్థుల్ని కేవలం పార్లమెంట్ నుంచే కాకుండా భారత మట్టి నుండి నిర్మూలించాలని తమ లక్ష్యాన్ని స్పష్టంగా ప్రకటించారు. చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంటు. చాలామందికి ఇది కళాశాల క్యాంపస్లు లేదా నిరసన ప్రదర్శనలో వినిపించే సాధారణమైన కాస్త అగ్రెసివ్ రాజకీయ ప్రసంగంలాగా అనిపించవచ్చు. కానీ న్యాయ నిపుణులు, భద్రతా విశ్లేషకులు మరియు చరిత్రకారులకు ఈ భాష వెనక చాలా లోతైన మరియు ప్రమాదకరమైన అర్థాలు కనిపిస్తాయి. తీవ్రవాద నాయకులు యుద్ధం ప్రకటిస్తాం మరియు మొత్తం రాజకీయ వర్గాల్ని నిర్మూలిస్తాం అని పిలుపునిచ్చినప్పుడు అది కేవలం రాజకీయ నాటకం మాత్రమే కాదు, అది సైద్ధాంతిక హింస యొక్క అత్యంత చీకట అధ్యాయాలను కూడా ప్రతిధ్వనిస్తుంది. సమాజం దీన్ని కేవలం అతిశయోక్తిని కొట్టిపారేయాలా, లేదా చట్టాన్ని అమలు చేసే సంస్థలు దీన్ని అంతర్గత స్థిరత్వాన్ని నేరుగా ఉన్న ముప్పుగా పరిగణించాలా? ఈరోజు మనం ఆ ప్రకటనని విశ్లేషిద్దాం. చట్టపరమైన అంశాలను పరిశీలిద్దాం. యుద్ధం చేయటం మరియు రాజకీయ వర్గాల్ని నిర్మూలించడం అనే పిలుపులు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి సరిపోతాయా? భారతీయ నస్య సంహిత బిఎన్ఎస్ కింద సెక్షన్ 152 సార్వభౌమాధికారం, ఐక్యత మరియు సమగ్రతకు భంగం కలిగించే చర్యలు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ప్రతినిధుల్ని మరియు చట్టబద్ధమైన సంస్థల్ని మట్టి నుండి బలవంతంగా తొలగించడానికి యుద్ధం ప్రకటించాలని పిలుపునివ్వటం సాధారణ విమర్శలు దాటి రాజ్యాంగ వ్యవస్థకు వ్యతిరేకంగా చర్యలు రెచ్చగొట్టే పరిధిలోకి వస్తుంది. ఇంకా సెక్షన్ 196 వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించడం, కోట్ల మంది పౌరుల్ని, ప్రత్యేక రాజకీయ సంస్థల సభ్యులు, స్వచ్ఛంద సేవకులు మరియు ఓటర్లని భౌతికంగా నిర్మూలించాలని పిలుపునివ్వటం అనేది సమూహాల మధ్య ద్వేషం మరియు శత్రుత్వాన్ని పెంచడమే అవుతుంది. సెక్షన్ 353 సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రచారాలు, అంటే పబ్లిక్ మిస్చీవ్, భయం, అలజడి కలిగించడానికి లేదా ప్రజల్ని శాంతి భద్రతలకు వ్యతిరేకంగా నేరాలకి పాల్పడేలాగా చేయడానికి చేసే బహిరంగ ప్రకటనలు. కానీ చట్టపరమైన సరిహద్దు చూస్తే కేదార్నాథ్ సింగ్ వర్సెస్ బీహార్ రాష్ట్రం కేసులో ఆర్టికల్ 19(1)A కింద తీవ్రమైన రాజకీయ అభిప్రాయాలకి రక్షణ ఉన్నప్పటికీ ఆ అభిప్రాయాలు హింసకు లేదా ప్రజాస్వామ్య వ్యవస్థల్ని బలవంతంగా కూల్చివేసే చర్యలకు దారితీసిన క్షణంలో ఆ రక్షణ ముగుస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పూర్తి నిర్మూలన మరియు యుద్ధం అని పిలుపునివ్వటం ఆ సరిహద్దును దాటుతుంది. కాబట్టి పోలీసు అధికారులు దీనిపై విచారణ చేపట్టడానికి స్పష్టమైన చట్టపరమైన ఆధారాలు ఉన్నాయి. విమర్శకులు ఈ ప్రకటనలు కేవలం రూపకాలుగా కాకుండా అక్షరాలుగా ఎందుకు తీసుకుంటారో అర్థం చేసుకోవటానికి మనం ఏఐఎస్ఏ మరియు సిపిఐ-ఎంఎల్ వంటి గ్రూపులు ప్రత్యక్ష సైద్ధాంతిక మూలాలని పరిశీలించాలి.
వీరి మూలాలు 1967 నాటి నక్సల్బరీ తిరుగుబాటుకి దారితీస్తాయి. దీనికి చారు ముజుందార్ మరియు కను సన్యాల్ నాయకత్వం వహించారు. ఈ చారిత్రక లింక్ చాలా కీలకమైంది. చారు ముజుందార్ స్పష్టంగా భారతదేశంపై యుద్ధం ప్రకటించారు. తన హిస్టారిక్ 8 డాక్యుమెంట్స్ ద్వారా ముజుందార్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా తిరస్కరించారు. భారత రాజ్యాంగాన్ని బూర్జువా వ్యవస్థగా అభివర్ణించారు. ఆయన ఆయుధ విప్లవానికి పిలుపునిచ్చారు. రాజ్యంపై ఆయుధాలు పట్టాలని మరియు వర్గశత్రు నిర్మూలన ఎనిహిలేషన్ ఆఫ్ క్లాస్ ఎనిమీస్ చేపట్టాలని తన అనుచరులను ప్రోత్సహించారు. దశాబ్దాల పాటు ఈ యుద్ధ ప్రకటన కేవలం మాటలకే పరిమితం కాలేదు, అది ఆచరణలోకి వచ్చింది. ఇది రెడ్ కారిడార్ వ్యాప్తక భయానక తిరుగుబాటుకి దారితీసింది. వేలాది మంది భద్రతా సిబ్బంది, ప్రభుత్వ అధికారులు మరియు అమాయక గ్రామస్తుల ప్రాణాలను తీసింది. ఆధునిక అతివాద వామపక్ష గ్రూపులు ఇప్పుడు సివిల్ సొసైటీ మరియు విశ్వవిద్యాలయ రాజకీయాల్లో పాల్గొంటున్నప్పటికీ వారి ప్రాథమిక భాష యుద్ధం, నిర్మూలన, విప్లవం. ఇవి ఇంకా మారలేదని విమర్శకులు చెప్తున్నారు. మజుందార్ ఉద్యమం నుండి వచ్చిన ఒక సంస్థ యుద్ధం చేయటం మరియు నిర్మూలించడం గురించి మాట్లాడినప్పుడు చరిత్రను బట్టి మన ఆ భాషని తీవ్రంగా పరిగణించాల్సిందే. తీవ్రవాద ప్రసంగాల్ని ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదని రాజకీయ విశ్లేషకులు వాదిస్తున్నారు. ఎందుకంటే 20వ శతాబ్దపు చరిత్ర, సామూహిక సైద్ధాంతిక నిర్మూలన పిలుపులు ఆచరణలోకి వచ్చినప్పుడు ఎంతటి దారుణాలు జరిగాయో స్పష్టంగా చూద్దాం. చారిత్రక ఆధారాలను ఒకసారి చూస్తే మనం సోవియట్ యూనియన్, స్టాలిన్ వర్గశత్రువుల్ని నిర్మూలించే సిద్ధాంతం కింద లక్షలాది మంది పౌరులు, రాజకీయ ప్రత్యర్థులు మరియు నిర్దిష్ట సామాజిక వర్గాల్ని గులాగ్ శిబిరాలకు పంపారు లేదా చంపేశారు. మావోయిస్ట్ చైనా, మావో జెడాంగ్ సాంస్కృతిక విప్లవం మరియు గ్రేట్ లీప్ ఫార్వర్డ్ ద్వారా విప్లవ వ్యతిరేకుల్ని తొలగించే ప్రక్రియలో కోట్లాది మంది ప్రాణాలు కోల్పోయారు. కంబోడియా, పోల్ పాట్ సమాజాన్ని పునర్నిర్మించే నెపంతో ఖైమర్ రూస్ పాలనలో 4 ఏళ్ల కంటే తక్కువ వ్యవధిలో 15 నుంచి 20 లక్షల మంది, అంటే దేశ జనాభాలో దాదాపు 4వ వంతు హత్యకు గురయ్యారు లేదా ఆకలితో అలమటించి చనిపోయారు. సైద్ధాంతిక సమర్థన 1990లో జరిగిన ఒక ఇంటర్వ్యూలో ప్రముఖ మార్క్సిస్ట్ చరిత్రకారుడు హెరిక్ హాబ్స్బామ్ సైతం ఒక సోషలిస్ట్ లక్ష్యాన్ని సాధించడం కోసం కోట్లాది మంది ప్రాణాలు పోయినా అది తగిన మూల్యమని అంగీకరించారు. ఇది ఒక భయానక మనస్తత్వాన్ని చూపిస్తుంది. తీవ్రవాద రాజకీయ ఉద్యమాలు మొత్తం గ్రూపుల్ని నిర్మూలించడం గురించి మాట్లాడినప్పుడు అది కేవలం మాటలతో ఆగదు. నియంతృత్వ ఆలోచన ప్రత్యర్థుల్ని మనుషులుగా చూడనివ్వదు. కోట్లాది మందిని కేవలం అడ్డంకులుగా మాత్రమే చూస్తుంది. భారతదేశం 64 కోట్ల పైగా ఓటర్లు ఉన్న రాజ్యాంగ ప్రజాస్వామ్యం. కోట్ల మంది పౌరులు అధికార పార్టీకి ఓటేస్తారు, కోట్ల మంది ప్రతిపక్షాలకు కూడా ఓటేస్తారు. ఒక తీవ్రవాద సమూహం 25 కోట్లకు పైగా ఓటర్ల మద్దతు ఉన్న ఒక ప్రధాన రాజకీయ ఉద్యమాన్ని చట్టబద్ధం కాకుండా యుద్ధం ద్వారా భారత మట్టి నుండి నిర్మూలిస్తామని పిలిపించినప్పుడు అది జాతీయ భద్రతకే పెద్ద ప్రశ్నగా మారుతుంది. తీవ్రవాద సిద్ధాంతం వర్సెస్ సాంప్రదాయ ముప్పులు ఒకసారి చూస్తే మనం అనేక మంది భద్రతా విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం అంతర్గత నిర్మూలనను బోధించే సిద్ధాంతం దావూద్ ఇబ్రహీం లేదా సాంప్రదాయ గ్యాంగ్స్టర్ నెట్వర్క్ కంటే చాలా ప్రమాదకరమైంది. ఒక నేరస్తులు నెట్వర్క్ డబ్బు మరియు ప్రాంతీయ ఆధిపత్యం కోసం పనిచేస్తుంది, కానీ సివిల్ వారికి పిలుపునిచ్చే సైద్ధాంతిక ఉద్యమం ఏకంగా ప్రభుత్వాన్ని కూల్చివేయటానికి, పౌరుల్ని పరస్పరం ఎదుర్కొనేలా చేయటానికి మరియు విప్లవం పేరుతో సామూహిక హింసను సమర్థించడానికి ప్రయత్నిస్తుంది. పౌరుల్ని మానవత్వ రహితులుగా మార్చడం అంటే హ్యూమనైజేషన్. కోట్ల మంది ఓటర్లని భౌతికంగా తొలగించాల్సిన శత్రువులుగా చిత్రీకరించడం అనేది రాజకీయ హింసకు సైద్ధాంతిక పునాది వేస్తుంది. ప్రభుత్వ నిఘా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు తీవ్రవాదం వైపు వెళ్లకుండా చూడటానికి రాజకీయ అరాచకత్వ బెదిరింపుల్ని భద్రతా సంస్థలు అత్యంత తీవ్రంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వేచ్ఛగా మాట్లాడే హక్కు భారత ప్రజాస్వామ్యానికి పునాది.
రాజ్యాంగం ప్రకారం నిరసన తెలపటం, ప్రభుత్వాన్ని విమర్శించటం మరియు జవాబుదారీతనాన్ని డిమాండ్ చేయటం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు. అయితే ప్రజాస్వామ్య విభేదాలకు మరియు అరాచకత్వాన్ని రెచ్చగొట్టడానికి మధ్య స్పష్టమైన సరిహద్దు ఉంది. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు లేదా విద్యార్థి నాయకులు హింసాత్మక నిర్మూలనను గుర్తు చేసే భాషని ఉపయోగించినప్పుడు సమాజం దాన్ని నిర్లక్ష్యం చేయలేదు. పోలీసు విచారణ, న్యాయ సమీక్ష లేదా ప్రజాస్వామ్య చర్చ ద్వారా అయినా సహచరులైన పౌరులపై యుద్ధం మరియు నిర్మూలన అనే పిలుపునిచ్చే భాషను చట్టం ముందు జవాబుదారీగా నిలబెట్టాలి. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? ఇటువంటి ప్రకటనలు జాతీయ భద్రత అత్యవసర పరిస్థితులుగా పరిగణించి విచారించాలా? తీవ్రమైన రాజకీయ విమర్శకు, నేరపూరిత రెచ్చగొట్టుడికి మధ్య మీరు గీత ఎక్కడ గీస్తారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్స్లో పంచుకోండి. చట్టం, చరిత్ర మరియు జాతీయ భద్రతపై మరిన్ని లోతైన విశ్లేషణల కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.